హాయ్ అండి అందరికీ. సిద్దిపేట సిటీలో రైల్వే లైన్లో భాగం మనం ప్రస్తుతం వచ్చేసి నరసింహులపల్లికి అండ్ బాలమల్లుపల్లికి దగ్గర మధ్యలో ఉన్నాం మనము. ఇక్కడ వరకైతే మనకు 7.2 జక్కపూర్ కప్పలకుంట నుండి ఈ ప్లేస్ వరకు 7.2 కిలోమీటర్స్ అయితే వర్క్ అయితే కంప్లీట్ అయింది మనకి. ఇక్కడ నుండి మనకు ముందుకు ఎంత మేర వర్క్ కంప్లీట్ అయిందని మనం ఈ వీడియోలు చూసుకుందాం. అంటే రైల్వే స్టేషన్ వర్క్ కంప్లీట్ అయిందా, అంటే స్లీపర్స్ వేసిరా లేదంటే ఇంకా ముందు వరకు స్లీపర్స్ వేసిరా, మనం ఈ వీడియోలు చూసుకుందాం. మీకు ఇంతకు వీడియోస్లో ఎలా అయితే ఒక క్లారిటీ అయితే ఉండొచ్చు. ఎన్ని కిలోమీటర్ల మేర ట్రాక్ కంప్లీట్ అయింది, ఎన్ని కిలోమీటర్ల మేర ఇంకా లెవెలింగ్ చేస్తున్నారు అనేది. ఇది కూడా మనకు కిలోమీటర్ల లాగానే అవుతుంది, లేదంటే మీటర్లనే అవుతుంది. అంటే ఎంత కంప్లీట్ అయితే అంత చూపెట్టాలనుకుంటున్నాను. అది కూడా మన బైక్ రీడింగ్తోనే చూపెట్టాలనుకుంటున్నాను, ఎందుకంటే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఈ స్లీపర్స్ ఎంత దూరం వేసిరు, ఒకవేళ స్టేషన్ దాకా వేసిరు, స్టేషన్ దాటిన తర్వాత కూడా వేసిరు అనేది ఇదే వీడియోలో మీకు కంటిన్యూ చెప్తే, పూస కూర్చున్నట్టు క్లియర్గా వివరిస్తే కొంచెం జాగ్రత్త చూడండి. ఓకే రైట్, మనం బైక్ అక్కడ ఉంది, బైక్ దగ్గరికి వెళ్దాం. మనం బైక్ దగ్గరికి వెళ్ళి అది కూడా మళ్ళీ రీడింగ్ వేసుకుందాం. రీడింగ్ వేసుకొని స్లీపర్స్ కూడా ఇప్పటివరకు మనకి ఎన్ని మీటర్ల మేర స్లీపర్స్ వేసారు అనేది కూడా మీకు క్లారిటీగా చూపెట్టాలనుకుంటున్నాను. ఓకే, 4718.7 కాడ స్టార్ట్ చేస్తున్నాం వల్ల మనకు ఇక్కడ నుండి క్లారిటీ వస్తుంది. అంటే ఇక్కడ వరకు 7.2 కిలోమీటర్స్ అక్కడ నుండి మనకైంది కదా. ఇక్కడ నుంచి వెళ్ళి మనము మెజర్మెంట్ వేసుకుని పోదాం మనము. ఓకే రైట్, ఇక్కడ వరకు మనం ఒక 1/2 కిలోమీటర్ వచ్చినాము. ఇక్కడ కూడా స్లీపర్స్ వేసిరు. కొంచెం ముందుకెళ్ళి చూద్దాం మనము, మరి ముందు కూడా వేసిరు లేదంటే మనకు ముందు ఏర్పడుతుంది. ఎగ్జాక్ట్లీగా మనం ఒక 1 కిలోమీటర్ దూరం వచ్చినాం. మనము 1 కిలోమీటర్ దూరం వచ్చినా మనం ఒక ముందు మీదికి వెళ్దాం. మనం మీదికి వెళ్తే మనకు మరి పైన స్లీపర్స్ వేసిరు లేదా అంటే ఓన్లీ ట్రాక్ వేసిన కాడికైతే మనకు 7.2 కిలోమీటర్స్ వచ్చింది. మరి ఇక్కడ స్లీపర్స్ వేసిరు లేదా అనేది మనం చూద్దాం. ఇక్కడ వరకు 1/2 కిలోమీటర్ వరకు కూడా స్లీపర్స్ వేసిరు. మరి ఇక్కడ ఈ ప్లేస్లో కూడా స్లీపర్స్ వేసిరా లేదనేది మనకు తెలియదు కదా. ఇంకా ట్రెక్కింగ్ నాకు బాగా ఇష్టం అనుకో, ట్రెక్కింగ్ చేయడం అంటే బాగా ఇష్టం. ఈ ప్లేస్లో ఎవరున్నా ఇంత రిస్క్ అయితే పోదురు అనుకుంటాను నేను. క్యాజువల్గా అప్రాక్స్గా చెప్పుకుంటే వెళ్ళేవాళ్ళు, దాదాపు అప్రాక్స్గానే చెప్పుకుంటే వెళ్ళేవాళ్ళు. ఎంత క్లారిటీగా అయితే చూపెట్టకపోతుంది నాకు తెలిసి. సారీ, ఇక్కడైతే ఎగ్జాక్ట్లీగా మనం 1 కిలోమీటర్ వచ్చినాం కదా. 1 కిలోమీటర్లో ఒక 900 మీటర్స్, సారీ ఇక్కడి నుంచి వెళ్ళి ఒక 100 మీటర్స్ ఉంటుంది ఎగ్జాక్ట్లీగా. అక్కడ వరకు మనకు స్లీపర్స్ వేసి పెట్టారు. అంటే ఒక 900 మీటర్స్ మనము ట్రాక్ని మనం ఏదైతే కంప్లీట్ అయ్యిందో అక్కడ వరకు అయితే 900 మీటర్స్ వరకు అయితే స్లీపర్స్ అయితే వేసి పెట్టారు. అక్కడ దూరంలో అయితే అవన్నీ సెట్ చేస్తారు. ఓకే, ఇక్కడ మనకు దగ్గరలోనే చిన్నలింగపూర్ రైల్వే స్టేషన్ కనబడుతుంది. చిన్నలింగపూర్ రైల్వే స్టేషన్ ఉంది, దగ్గరలోనే ఉంటుంది. ఓకే, ఇక్కడైతే అంతా బల్ల స్టేషన్ అయితే లెవెలింగ్ చేసి పెట్టారు. ఇక్కడ మేబీ అక్కడ కూడా మరి ముందు ఏమన్నా స్లీపర్ స్టేషన్ లేదా అనేది చూద్దాం. అంటే ఇంత హైట్ ఎక్కి మాట్లాడుతుండడం వల్ల దమ్ము బాగా వస్తుంది. మామూలుగా హైట్ లేదు. నా బండి చూడండి ఎంత చిన్నగా కనబడుతుంది. ఇంత లాంగ్ నుండి చూసి ఈ హైట్ నుండి చూస్తే చిన్నగా కనబడుతుంది బండి. అంటే ఇంత హైట్ ఎక్కాల్సి వచ్చింది. ఓకే రైట్, ముందుకు వెళ్దాం. మరి ముందుకు ఏమన్నా వర్క్ ప్రోగ్రెస్ ఉందా అన్నది ముందు చూద్దాం. ఎగ్జాక్ట్లీగా మనకు 7.2 కిలోమీటర్స్ ట్రాక్ వేసిన తర్వాత ఒక 900 మీటర్స్ స్లీపర్స్ వేసారు. ఏదైతే మిగతా అయితే మొత్తం బల్లస్ అయితే వేసేసారు. ఓకే, ముందుకు వెళ్దాం. మా అక్కడ ఏమన్నా వర్క్ ఏమన్నా ప్రోగ్రెస్ ఉందో చూద్దాం. ఇది ఎంత హైట్ ఉందో చూడండి. ఆ హైట్ మీకెళ్ళి పైకి ఎక్కడం ఇబ్బంది, మళ్ళీ దిగడం ఇబ్బంది, చాలా ఇబ్బంది. సరే, మనం అయితే కొద్దిగా ముందుకైతే వెళ్దాం. మనము ముందుకెళ్ళి చూస్తే అక్కడే మన వర్క్ ప్రోగ్రెస్ ఏమైనా ఉందో చూద్దాం. రైల్వే ట్రాక్ దాటి కూడా మనకు ఒక 900 మీటర్స్ దూరం స్లీపర్స్ వేసి పెట్టారు అనేది మనకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. సరే, ఇప్పుడు బాలమల్లిపల్లి రైల్వే స్టేషన్ దాకా కూడా మనకి ఎన్ని కిలోమీటర్ వస్తుంది అనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది ఇప్పుడు.
బలమల్లపల్లి చిన్నలింగాపూర్ రైల్వే స్టేషన్ మళ్ళీ ఎట్లా కూడా విమర్శిస్తారు మళ్ళీ. సారీ, ఎక్కువ ఏం విమర్శించాలి, చాలామంది ఏం విమర్శించారండి, ఒక్కరిద్దరు ఇక ఒక్కరిద్దరిని పట్టించుకోవద్దు. కానీ సరే, బాలమల్లపల్లి దాకా మనకి ఎన్ని కిలోమీటర్ వస్తుంది అనేది కూడా దీంట్లో క్లారిటీ వస్తుంది. ఒకసారి చూడండి. రైల్వే స్టేషన్ దగ్గర కూడా మనకు బల్లాస్ తీసి పెట్టేశారు. బల్లాస్ స్టేషన్ లెవెలింగ్ చేసి పెట్టారు. ఓన్లీ స్లీపర్స్ వేయడం ఇక్కడ. మొత్తం కంకర మీద పోవాల్సి వస్తుంది, బల్లాస్ మీద పోవాల్సి వస్తుంది, లేకపోతే రిటర్న్ కూడా. అయితే మనం చిన్న లింగపూర్ రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చినాం. మనము ఇక్కడ వరకు మనకి ఎన్ని కిలోమీటర్ల వరకు అయితే కంప్లీట్ అయింది అని అంటే, మొత్తం సిద్దిపేట రైల్వే స్టేషన్ నుండి మనకి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్ వస్తుందంటే 25.6 కిలోమీటర్స్ మనకి ఇక్కడ వరకు వస్తుంది. ఈ మన చిన్న లింగపూర్ రైల్వే స్టేషన్ వరకు ఒక క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ ఒక 2 కిలోమీటర్స్ ఇక్కడ వరకు మనకు వర్క్ స్లీపర్స్ వర్క్ అయితే పెండింగ్ ఉంటుంది. ఓకేనా, మొత్తానికైతే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మనకు చిన్న లింగాపూర్ రైల్వే స్టేషన్ వరకు అయితే మనం ఈ వీడియో అయితే క్లోజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ వరకు మనకు 9 కిలోమీటర్స్ 7.2 కిలోమీటర్స్ 16.2 కిలోమీటర్స్ అయితే రైల్వే ట్రాక్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ వరకు అయితే 25.6 కిలోమీటర్స్ అయితే ఇక్కడ వరకు అయితే వర్క్ అయితే మన డిస్టెన్స్ అయితే వచ్చింది ఈ చిన్న లింగాపూర్ రైల్వే స్టేషన్ వరకు, బాలమల్లపల్లి దగ్గర ఉన్న చిన్న లింగాపూర్ రైల్వే స్టేషన్ వరకు. ఓకే, రైట్.